హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి వెన్నెల ఛానల్. మనం చెప్పుకుంటున్నాము అర్చన కథ 31వ భాగం. రాసిన వారు అత్తిలూరి విజయలక్ష్మి గారు. బిఫోర్ వీడియోలో ప్రీతిని వేణుని పెళ్లి చేసుకుంటావా అని అడిగింది మాధవి. దానికి ప్రీతి ముందు వేణు విడాకులు తీసుకున్నాడా అని అడిగింది. అప్పుడు మాధవి అతను వద్దు అని ఆవిడ వెళ్ళిపోయాక ఇంకా విడాకులు గోలెందుకు అని చెప్పింది ప్రీతికి. ఇక ఈరోజు వీడియోలోకి వెళదాము. వీడియో చేసే ముందు వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదాము. ఏమో ఆవేశంలో వెళ్ళిపోయింది. ఆవేశం తగ్గాక రావచ్చుగా అంది ప్రీతి. 3 ఏళ్ల దాకా తగ్గని ఆవేశం హఠాత్తుగా తగ్గిపోతుందా అని అడిగింది మాధవి. ప్రీతి స్థిరంగా అంది, అక్క, భార్యాభర్తల మాంగళ్య బలం, 100 ఏళ్ల పంట వగైరా స్లోగన్స్ నిజమో అబద్ధమో నాకు తెలియదు. కానీ ఆడపిల్లగా పెళ్లి చేసుకోబోయే ముందు నా సెక్యూరిటీ నేను ఆలోచించుకోవాలి. కీడించి మేలించమన్నారుగా పెద్దలు. లీగల్గా విడిపోని భార్యాభర్తలు, పైగా అతనికి ఆవిడంటే ప్రాణం అని తెలుసు నాకు. ఏ క్షణానైనా కలిసే అవకాశం మనం ఇండియన్ సొసైటీలో ఉంది. అలా అయితే నా పరిస్థితి ఏంటి? మాధవి సమాధానం చెప్పలేకపోయింది. వేణు ఎంతో అందంగా ఆధునికంగా కట్టించిన ఇంట్లోకి తాయారమ్మ కృష్ణస్వామి దంపతులతో గృహప్రవేశం చేయించాడు. మొత్తం స్నేహితులందరినీ ఆహ్వానించాడు. వేణు పెళ్లి చేసి ఆ దంపతులతో గృహప్రవేశం చేయించాలనుకున్న తాయారమ్మ కోరిక తీర్చలేకపోయినందుకు మాధవికి చాలా బాధగా అనిపించింది. ప్రీతి అభిప్రాయం ఆవిడతో చెప్పడానికి భయం వేసింది. ఏం చెప్పాలో తెలియక మాధవి కొద్ది రోజులు తప్పించుకు తిరిగింది. కానీ అనుభవజ్ఞురాలు, వివేకవంతురాలు అయిన తాయారమ్మ మాధవి చెప్పకుండానే విషయం గ్రహించి చూపులతోటే ఆమెను ఓదార్చింది. గృహప్రవేశం పనుల్లో మాధవి ఆ ఇంటి ఆడపడుచుగా అన్ని పనులు చేసింది. తాయారమ్మ సూచించినట్టుగా వేణు మాధవి దంపతులకు మంచి బట్టలు పెట్టాడు. ప్రీతి నెమ్మదిగా వేరే ఉద్యోగం చూసుకొని బెంగళూరు వెళ్ళిపోయింది. వెళ్ళే ముందు తన ఫియాన్సీని వేణుకి పరిచయం చేసింది. అతని పేరు సిద్ధార్థ. ప్రీతితో పాటే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఇద్దరికి బెంగళూరులో వేరే ఉద్యోగం వచ్చింది. ఇద్దరూ కలిసి వెళుతున్నారు. ఆ విషయం మాధవికి అప్పుడే చెప్పొద్దని, సమయం చూసి తనే చెబుతానని వేణుతో మాట తీసుకుంది ప్రీతి. వేణు అక్క మనసు ఒక విషయంలో కష్టపెట్టే, అందుకే ఇప్పుడు ఈ విషయం చెప్పడం నాకు ఇష్టం లేదు. నా ఆత్మీయుడిగా నీకు మాత్రం పరిచయం చేస్తున్నాను, సిద్ధుని. నీకు నచ్చాడా అంది వేణుతో కలిసి హోటల్లో కూర్చొని కాఫీ తాగుతూ. సిద్ధుకేం చక్కగా ఉన్నాడు. మాధవి వద్దంటుందనుకోను అన్నాడు వేణు. వద్దనదు, మెచ్చుకోదు. ఎందుకలా అనుకుంటున్నావు ఆసక్తిగా అడిగాడు. ఏం లేదు అని కొన్ని క్షణాలు మౌనంగా ఉండి అంది ప్రీతి. నీ అభిప్రాయం నాకు తెలియదు, కానీ అక్క నీ గురించి నాతో ప్రస్తావించింది. కానీ ఇబ్బందిగా ఆగిపోయింది. వేణు ఆశ్చర్యంగా చూశాడు. అలాగా, ఏమంది అడిగాడు. ఏమంటుంది? నువ్వు చాలా మంచివాడివని, యోగ్యుడివని, నిన్ను పెళ్లి చేసుకుంటే నేను చాలా సుఖంగా ఉంటానని అంది. ఓ గాడ్, వేణు గాబరాగా అన్నాడు. మాధవి ఎందుకలా తొందరపడుతుంది? నన్ను ఒక మాట అడగొచ్చు కదా. సారీ ప్రీతి, నేను మాధవికి ఎప్పుడూ చెప్పలేదు నాకు సంబంధాలు చూడమని. మరి తను ఎందుకు తొందరపడుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎనీవే సారీ అన్నాడు వేణు. చాచా సారీ ఏంటి? తప్పేం లేదులే అక్క అలా అడగటంలో. కానీ నేనే ఆల్రెడీ సిద్ధును ప్రేమిస్తున్నాను. తనది మన కులం కాదు. ఈ సంగతి చెబితే గొడవ అవుతుందని నేను చెప్పలేదు. అయినా వేణు అక్క సంగతి పక్కన పెట్టు, నేను అడుగుతున్నాను, నువ్వెందుకు మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు అంది ప్రీతి. వేణు మాట్లాడలేదు. ప్రీతి రెట్టిస్తూ అంది. చెప్పు వేణు, నువ్వింకా అర్చన
తిరిగి వస్తుందని అనుకుంటున్నావా అంది ప్రీతి. వేణు చురుక్కును చూశాడు. లేదు, రావాలని కూడా ఆశించటం లేదు. కానీ అంది ప్రీతి. మంచి అమ్మాయి దొరకాలి కదా. నేను ఈసారి నాకు నచ్చటం కన్నా అమ్మా నాన్నలకి నచ్చే అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. ఓ సంతోషంగా చిన్నగా అరిచింది ప్రీతి. సో నువ్వు మ్యారేజ్ చేసుకుంటావు? మరి ఒకటి అడగనా అంది. చెప్పు అన్నాడు వేణు. అర్చనతో డైవర్స్ తీసుకోవచ్చు కదా అంది. అప్పుడే ఆ విషయం గుర్తొచ్చిన వాడిలా చూశాడు. అవసరమా అన్నాడు. ఏమో చెప్పలేం కదా, తను తిరిగి వస్తే రానివ్వను కోపంగా అన్నాడు. ప్రీతి నవ్వింది. అవన్నీ కాదు కానీ చూడు వేణు, కనీసం ఆవిడికి ఒక లెటర్ రాయి. ఇలా నువ్వు రీమ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నావని, ఆమె అంగీకారం కావాలని. చస్తే రాయను జేవిరించిన మొహంతో అన్నాడు. ఎందుకు రాయాలి? రాయను. నాకు మా పేరెంట్స్కి నచ్చిన అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకొని వెళ్ళి ఆవిడని కలుస్తాను అన్నాడు. అతని స్వరంలో వినిపించిన కసికి ముందు నెవ్వరిపోయినా తర్వాత అతడిని అర్థం చేసుకున్న దానిలా మెత్తగా నవ్వింది ప్రీతి. ఆల్ ద బెస్ట్ వేణు, నీ పెళ్ళికి పిలవటం మాత్రం మర్చిపోకు అంది. నిజం చెప్పనా ప్రీతి? ఆమె మొహంలోకి సూటిగా చూస్తూ అన్నాడు వేణు. అతను అలా హఠాత్తుగా అడగటంలో కంగారుగా చూసింది ప్రీతి. ఏం చెబుతాడా అన్నట్టు. అంత కంగారు పడతావేం? నిన్ను ఇబ్బంది పెట్టే మాట ఏం చెప్పనులే. నాకెందుకో నిన్ను చూడగానే నాకు నీలాంటి అల్లరే చెల్లెలుంటే బాగుండేదనిపించింది. అందుకే నీతో చాలా త్వరగా కలిసిపోయాను. లేకపోతే నేను ఏ ఆడపిల్లతో ఇంత చనువుగా ఉండటం జరగదు అన్నాడు. ప్రీతి నమ్మలేని దానిలా చూసింది. ఆమె కళ్ళల్లో చిన్న మెరుపు. ఆ మెరుపులో ఒక రిలీఫ్ చూసిన వేణు మనసారా నవ్వాడు. నిజం ప్రీతి, నువ్వు అన్నది నమ్మాలి అన్నాడు. ప్రీతి కూడా చిరునవ్వుతో మనస్ఫూర్తిగా అంది. నమ్ముతాను. నీ కళ్ళల్లో నిజాయితీ నన్ను నమ్మమంటుంది. అయితే నేను అక్క ప్రపోజల్ అంగీకరించకపోవటం ఎంత మంచిదయ్యింది అంది ప్రీతి. మాధవి పాపం నాకు పెళ్లి చేయాలన్న ఆరాటంలో అవతల వాళ్ళ మనోభావాలు పట్టించుకోవడం లేదు. నేను చెబుతాలే తనకి, డోంట్ వర్రీ అన్నాడు వేణు. థ్యాంక్ యూ, ఇంక వెళదామా? టేబుల్ మీద పర్సు చేతిలోకి తీసుకుంటూ అంది. షూర్. వేణు సెల్ ఫోన్ తీసుకొని జేబులో పెట్టుకుంటూ లేచాడు. ఆ తర్వాత ప్రీతి బెంగళూరు వెళ్ళిపోయింది. వెళ్తూ మాధవితో అంది, త్వరలోనే నా పెళ్ళికి విజయవాడ వద్దుగానిలే అక్క, కోపం పెట్టుకోకుండా తప్పకుండా రా అంది. మాధవి చాలా బాధగా అనిపించింది. కనీసం వెళ్ళేటప్పుడైనా వేణు డైవర్స్ తీసుకుంటే చేసుకుంటాను అంటుందన్న ఆశించింది. కానీ తన పెళ్ళికి రమ్మని ఆహ్వానించిందంటే తను ఆల్రెడీ అబ్బాయిని చూసుకుందన్నమాట అనుకొని నిట్టూర్చింది మాధవి. ఆ రోజు వేణు ఆఫీసు నుంచి హడావుడిగా వచ్చాడు. అమ్మా అంటూ. ఏంటి హడావుడి అడిగింది తాయారమ్మ హాల్లోకి వస్తూ. ఆ అమ్మాయిని చూసుకోవడానికి ఒక అబ్బాయి వస్తున్నాడు. ఆ అమ్మాయిని కాస్త మంచి సీర కట్టుకోమని చెప్పు అన్నాడు. ఏ అమ్మాయి? ఆశ్చర్యంగా అడిగింది ఆవిడ. అదేనమ్మా, మన రిత్విక్ని చూసుకునే అమ్మాయి నీలవేణి అన్నాడు. ఓ నీలవేణికి సంబంధం చూసావా? ఎంత మంచి మాట చెప్పావురా. ఆవిడ సంతోషం వెల్లివిరుస్తున్న స్వరంతో కొంచెం గట్టిగా పిలిచింది, నీలవేణి అని. వేణు తన గదిలోకి వెళ్ళిపోయాడు. రిత్విక్తో లాన్లో ఆడుకుంటున్న నీలవేణి వాడి చిటికెన వేలు పట్టుకొని వచ్చింది. ఏంటమ్మగారు అంటూ. వాడిని నాకిచ్చి నువ్వు వెళ్ళి మొహం కడుక్కొని కాస్త మంచి సీర కట్టుకొని తయారయ్వు అందావిడ వేణు గది వైపు వెళుతూ. ఆవిడ వెళ్ళిన వైపు చూస్తూ అచేతనంగా మెట్లెక్కి తన గది వైపు వెళ్ళిపోయింది నీలవేణి. బట్టలు మార్చుకుంటున్న వేణు దగ్గరకు వెళ్ళి అడిగింది తాయారమ్మ, ఇంతకీ ఎవరా కుర్రోడ్రా? ఏం కులం, ఏం చేస్తాడు అని. వేణు చిరునవ్వుతో చూశాడు. మా బ్యాంకులో కొత్తగా చేరాడమ్మా, ప్యూన్. వాడికి కూడా ఎవరూ లేరట. మేనత్త ఎవరో పెంచారట. వాళ్ళు కాపులు అనుకుంటా. ఈ అమ్మాయి గురించి చెప్పాను. అమ్మాయి బాగుంటే చాలన్నారు. బుద్ధిమంతురాలు కావాలన్నారు. అమ్మాయి బాగానే ఉంటుందిగా, తయారైతే మంచి అమ్మాయి, అందుకే రమ్మన్నాను అన్నాడు. మంచి పని చేశావు. ఆ పిల్లని ఇంటిదాన్ని చేస్తే మన బాధ్యత తీరిపోతుంది.
ఈ మొక్క నాన్నగారి చెవును కూడా వేసేస్తానుండు అంటూ ఆవిడ కృష్ణస్వామి దగ్గరికి వెళ్ళింది. పెరట్లో పొదలకు నీళ్లు పెడుతూ పిచ్చి మొక్కలు ఏరి పారేస్తూ కాలక్షేపం చేస్తున్న కృష్ణస్వామి దగ్గరకు వడివడిగా నడుస్తూ, ఇది విన్నారా అంది తాయారమ్మ. ఆయన చేతిలో పని ఆపి ఆవిడ వైపు ప్రసన్నంగా చూస్తూ ఏది అన్నాడు. మన వేణు నీలవేణికి సంబంధం చూశాడు. వాళ్ళ పిల్లని చూసుకోవడానికి ఇప్పుడు వస్తున్నారట అని ఆవిడ స్వరంలో వినిపిస్తున్న ఉత్సాహం, మొహంలో కనిపిస్తున్న ఆనందం చిత్రంగా చూశాడు ఆయన. ఏనాటి రుణానుబంధమో అనుకుంటూ చిన్నగా నిట్టూర్చి అలానా అన్నాడు. అలాగా అని అంత మెల్లగా అంటారేం? పదండి, కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకొని హాల్లోకి రండి, మంచి చెడు మాట్లాడాలి మీరే అందావిడ. మాట్లాడదాంలే, ముందు అబ్బాయికి అమ్మాయికి నచ్చాలి కదా అన్నారు. నచ్చకేం చేస్తుంది? నీలవేణి మంచి సీర కట్టుకుని కాస్త తయారైతే సినిమా స్టార్లా ఉంటుంది. పదండి పదండి, నేను ఈలోగా ఏమన్నా టిఫిన్ చేస్తాను అంటూ హడావుడిగా వంటగది వైపు వెళ్ళి, అయ్యో మాధవి కబురు చేస్తే బాగుండేది అనుకుంది. ఆమెకి మధ్య ఏ విషయమైనా మాధవితో పంచుకోకపోతే వెలితిగా ఉంటుంది. మాధవి ఆ ఇంటి ఆడపడుచు అయిపోయింది. నీలవేణి తన గదిలో కిటికీ దగ్గర స్థానంలో నిలబడి బయటికి చూడసాగింది. వేణు బట్టలు మార్చుకొని తెల్లటి పైజమా లాల్చి వేసుకున్నాడు. రిత్విక్ చిటికెన వేలు పట్టుకొని లాన్లో తిరుగుతూ వాడితో ఏదో మాట్లాడుతున్నాడు. అప్పుడే కృష్ణస్వామి అక్కడికి వచ్చాడు. లాన్లో మొక్కలన్నీ గాలికి సతారంగా కదులుతున్నాయి. రంగురంగుల గులాబీలు విరబూసి ఉన్నాయి. గోడ మీదగా పాకి అవతల వైపుకి వంగి ఉంది బోగన్ విల్ల. లేత నారింజ రంగులో వింత అందంతో అరాడుతుంది. కాగిత పూలు లాల్లో గడ్డి మొత్తంగా తివాచీ పరుచినట్లు ఉంది. నీలవేణి కళ్ళల్లో అప్రయత్నంగా నీళ్లు తిరిగాయి. తను పెళ్లి చేసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోవాలా? ఈ అమ్మగారిని, ఆవిడ అమాయకపు వాత్సల్యాన్ని, అయ్యగారి అభిమానాన్ని, రిత్విక్తో అనుబంధాన్ని అన్నిటినీ వదులుకొని వెళ్ళిపోవాలా? ఈ ఇంట్లో ప్రతి అడుగులోనే తనకెన్నో మరిచిపోలేని అనుభూతులున్నాయి. ఈ మనుషులతో సుమారు 5 ఏళ్ల నుంచి విడదీయలేని బంధం పెనవేసుకుపోయింది. ఇంతకాలం నుంచి ఈ ఇంట్లో తాను ఒక్కదానిగా భావించుకుంది. తనని తాను ఏనాడు తనకి పెళ్లి చేస్తారని, అక్కడి నుంచి పంపిస్తారని అనుకోలేదు. ఇప్పుడు హఠాత్తుగా పెళ్లి చూపులు అంటుంటే దుఃఖాగటం లేదు. వద్దు, తనకి పెళ్ళొద్దు. ఈ ఇంటి నుంచి తను ఎక్కడికి వెళ్ళలేదు. నీలవేణి 2 చేతుల్లో మొహం దాచుకొని వెక్కి వెక్కి ఆడవసాగింది. తనకి ఎందుకింత ఏడుపు వస్తుందో ఆమెకే అర్థం కావట్లేదు. కింద నుంచి ఒక్కసారిగా సందడి వినిపించడంతో ఉలిక్కిపడి కళ్ళు తుడుచుకొని కిటికీలో నుంచి బయటకు చూసింది. గేటు నెట్టుకొని ఒక స్త్రీ, 2 మగవాళ్ళు, 1 బాబు లోపలికి వస్తున్నారు. వాళ్ళని చూడగానే పెళ్లి కొడుకు ఎవరో తెలిసిపోయింది నీలవేణికి. వాళ్ళని వేణు నవ్వుతూ లోపలికి ఆహ్వానించడం చూడగానే మళ్ళీ దుఃఖం కట్టలు తెచ్చుకొచ్చింది. నీలవేణి అని తాయారమ్మ స్వరం వినిపించడంతో కంగారుగా బాత్రూంలోకి దూరి తలుపేసుకుంది. గబగబా 10 నిమిషాల్లో తయారయ్యి పసుపచ్చ షిఫాన్ సీర కట్టుకొని జుట్టు వదిలిగా అల్లుకొని కూర్చుంది. తాయారమ్మ ఆయాసపడుతూ పైకి వచ్చింది. ఏం చేస్తున్నావే, పిలిస్తే పలకవు అంటూ. అయ్యో మీరొచ్చారేంటమ్మా, బాత్రూంలో ఉన్నాను, వినిపించలేదు అంటూ చటుక్కున ఆవిడ దగ్గరకు నడిచి నీలవేణి. తనకి సమీపంగా నిలబడి నీలవేణిని ఒక్కసారిగా అలా చూడగానే ఆవిడ తన కళ్ళను తానే నమ్మలేనట్టు కూర్చుంది. నిర్లక్ష్యంగా అల్లి వదిలేసిన పెద్ద జడ, పసుపచ్చ షిఫాన్ చీరలో బొమ్మలా ఉన్న శరీరం, సన్నగా కాటుకు దిద్దుకున్న విశాలమైన కళ్ళు, చామన ఛాయకి హైదరాబాదు నీళ్లు ఒంటి పట్టి కొంచెం ఎక్కువే తెల్లగా అనిపిస్తుంది. నీలవేణి ఇంత అందంగా ఉంటుందా అనిపించింది ఆవిడికి. వెంటనే చూపులు తిప్పుకుంటూ సర్లే పద పద వాళ్ళొచ్చారు అంటూ తొందర పెట్టింది. నేను రెడీగా ఉన్నానమ్మా నిర్లిప్తంగా అంది నీలవేణి. హైదరాబాద్ వచ్చాక నీలవేణి మాటల్లో యాస పూర్తిగా పోయింది.
పద అంటూ ఆవిడ తిరిగి మెట్లు దిగుతుంటే తన చెయ్యి అందించింది. ఆమెను అనుసరించింది. మౌనంగా వాళ్ళ ముందు తల వంచుకొని నిలబడింది. నీ పేరేంటి, ఏమన్నా చదువుకున్నావా అనే 2 ప్రశ్నలకు నోటితో ఒక జవాబు, తల ఊపడంతో మరో జవాబు చెప్పి కృష్ణస్వామి సైగ చేయడంతో పైకి వెళ్ళిపోయింది. అమ్మాయి నచ్చిందండి మాకు అన్నారు పెళ్లివారు. నచ్చకేం చేస్తుంది, బంగారు బొమ్మలా ఉంది, కాస్త చదువుకొని ఉంటే కలెక్టర్ అంతటి వాడు వచ్చేవాడు అనుకుంది మనసులో తాయారమ్మ. కృష్ణస్వామి చెబుతున్నాడు. నీలవేణి వాళ్ళ కుటుంబంలోకి ఎలా వచ్చింది, ఆమె పూర్వపోరాలు చెబుతూ, పిల్ల బంగారం, మేము కట్నాలు ఇవ్వము, పెళ్ళి మాత్రం మా పిల్లకి చేసినంత ఘనంగా చేస్తాము, పిల్ల మెడలో మాకు తోచినట్టు అంతో ఇంతో బంగారం పెడతాం. ఆ పిల్ల కులం ఏదైనా ఇంతకాలం మాలో కలిసిపోయి మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంది కాబట్టి ఆ పిల్ల మా పిల్లే, పండగలు పబ్బాలకి పిలుస్తాము. దానికి ఏం సార్, మాకు మీలాంటి వాళ్ళ కుటుంబం నుంచి అమ్మాయి లభించడం గొప్ప. ఏ కులం అయినా మీ ఇంట్లో ఉంటుంది కాబట్టి మీ సంస్కారం, మీ మంచితనం ఆమెలో కూడా మాకు కనిపిస్తున్నాయి. మా వాడికి తల్లి తండ్రి లేకపోవడంతో చదువులో వెనకబడి చిన్న ఉద్యోగస్తుడైనాడు, కానీ బాగా చదువుకొని ఉంటే వాడు బ్యాంక్ ఆఫీసర్ అయ్యేవాడు అన్నాడు పిల్లోడు మేనమామ గిరిధర్. బ్యాంకులో ప్యూన్ అయినా అతనికి వచ్చే జీతంతో వాళ్ళు హాయిగా బతకొచ్చు. అమ్మాయి చాలా పొదుపుగా ఉంటుంది అంది తాయారమ్మ. ఆ తర్వాత ఆ మాట ఈ మాట అయ్యాక వాళ్ళు అంగీకారం తెలిపి వెళ్ళిపోయారు. ఘనమైన పని చేసావురా వేణు, మంచి సంబంధం తెచ్చావు. ఆ అమ్మాయి మనల్ని నమ్ముకున్నందుకు మనం ఈ పెళ్లి చేసి తన రుణం తీర్చుకోవాలి అంది తాయారమ్మ. వాళ్ళు వెళ్ళాక కృష్ణస్వామి అవునన్నట్టు తల ఊపాడు. లాంఛనంగా తాంబూలాలు తీసుకొని లగ్నపత్రిక రాయించుకుందాం, మంచి రోజు చూస్తాను అన్నాడు. ఆ అమ్మాయి అభిప్రాయం అడిగారా అన్నాడు వేణు. అప్పుడు కానీ ఆ దంపతులకు ఆ విషయం గుర్తుకు రాలేదు. అవును సుమా, ఇంతకీ నీలవేణికి నచ్చాడో లేదో అనుకుంది. అడగటానికి ఏముందిరా, మనం ఏదంటే అదే కదా, తనకేం తెలుసునని అన్నాడు కృష్ణస్వామి. తెలిసినా తెలియకున్నా అడగటం ధర్మం కదా నాన్న. అమ్మ నువ్వే అడుగు అన్నాడు. వేణు మాట నిజమే అనిపించింది ఆవిడికి కూడా. అలాగే అడుగుతాలేరా అంది. మర్నాడు మధ్యాహ్నం భోజనాలు పూర్తయ్యాక వంటగది కడిగేసి నీలవేణి తన గదిలోకి వెళ్ళిపోయింది. వంట చేయటం తప్ప మిగతా పనులన్నీ నీలవేణి తన ఇల్లు అన్నంత జాగ్రత్తగా శ్రద్ధగా చేస్తుంది. హైదరాబాద్ వచ్చాక నీలవేణికి అక్కడ తిరగకూడదు, అది ముట్టుకోకూడదు అనే నిబంధనలు పోయాయి. తప్పనిసరి పరిస్థితిలో ఆ అమ్మాయిని వంటగదిలోకి రానివ్వాల్సి వచ్చింది. కొత్తలో తాయారమ్మకి నీలవేణి అలా వంటగదిలో యథేచ్ఛగా తిరగటం చాలా ఇబ్బందిగా అనిపించేది. సిటీలో తప్పదు కాబట్టి ఆవిడ అతి కష్టం మీద సరిపెట్టుకుంది. రాను రాను అలవాటైపోయింది. ఇప్పుడు ఆమె ఇల్లంతా శుభ్రం చేయటం, కిటికీ అద్దాలు రోజు విడిచి రోజు తుడవటం, టేబుల్ టీపాయ్ సోఫాలు బట్టలతో తుడవటం, మధ్య మధ్య ఫ్రిడ్జ్ కడగటం, ఇలాంటి పనులు ఎవరు చెప్పకుండానే తన దినచర్యలో భాగంగా చేసుకుపోతుంటే ఆవిడ చాలా మామూలుగా చూస్తూ ఉంటుంది. ఒకరోజు తాయారమ్మ గారు నీలవేణి దగ్గరికి వెళ్ళి, నిన్న పెళ్లి చూపులు జరిగాయి కదా, వాళ్ళకి నువ్వు నచ్చావా అని అడిగింది. నీకు అతను నచ్చాడా అందావిడ. నీలవేణి ఆ పాదమస్తకం వణికింది. నిన్నటి నుంచి ఆమె అదే ఆలోచిస్తుంది. రాత్రంతా కంటి మీద కునుకు కూడా లేదు. ఈ ఇల్లు ఈ మనుషులు తప్ప మరో ప్రపంచం గురించి ఆలోచించలేదు. అది ఎలా ఉంటుందో కూడా ఆమెకు తెలియదు. అకస్మాత్తుగా అమ్మగారు వచ్చి నీకు పెళ్లి చూపులని చెప్పగానే గుండె గుబేలమంది. నీలవేణికి ఆ మనుషుల్ని ఆ బంధాన్ని తెంపుకొని వెళ్ళటం అంటే తన ప్రాణాలు ఇక్కడ వదిలి కేవలం గట్టిగా వెళ్ళాలి. చెప్పమ్మా నీకు నచ్చాడా? ఆవిడ మళ్ళీ అదే
మృదు స్వరంతో అడిగింది. నీలవేణి కళ్ళు నీటితో నిండి బొటపట కన్నీళ్లు కారాయి. ఆవిడ కంగారుగా కుర్చీలో నుంచి లేచి ఆమె దగ్గరకు వచ్చి అడిగింది. అరెరే, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది అంది. నీలవేణి సమాధానం చెప్పలేదు. ఆవిడ మాటల్లోనే అభిమానం, వాత్సల్యం ఆమె గుండెను తాకి చల్లగాలి సోకిన మేఘంలా వర్షించసాగాయి. గుండెల్లో దుఃఖం కట్టలు తెంచుకొని ప్రవహించసాగింది. ఆవిడగా అయోమయంగా అనిపించింది. ఎలా ఓదార్చాలో ఏం చేయాలో అర్థం కాలేదు. ఏం జరిగింది నీలవేణి అంది. అమ్మగారు వెక్కుతూ పిలిచింది. నీలవేణి, ఏంటి చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావో? నీకు సంబంధం ఇష్టం లేదా? చెప్పమ్మా అంది. నాకు ఇక్కడి నుంచి వెళ్ళడం ఇష్టం లేదు, కానీ ఇది జరిగే పని కాదు కాబట్టి వెళ్ళాలి. నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు. మీకన్నా నా బాగోగులు చూసే వాళ్ళు ఎవరున్నారు? అందుకే మీరేం చెబితే అది చేస్తాను, నన్ను నమ్మండి అంది. ఆమె మాటలకు తాయారమ్మ ముగ్ధురాలయ్యింది. ఎంత అణుకువ, ఎంత మంచితనం, ఎంతటి పనిమంతురాలు, ఎంత బుద్ధిమంతురాలు. అంతో ఎంతో అందమైంది. ఈమె భార్యగా పొందినవాడు, ఈమెను కోడలుగా పొందిన కుటుంబం ఎంత అదృష్టం చేసుకొని ఉండాలి. శాశ్వతంగా ఈ పిల్లని ఇక్కడ ఉంచాలంటే ఒకటే మార్గం, ఈ ఇంటి కోడల్ని చేసుకోవటం. కానీ చదువు, సంస్కారం, నాగరికత ఉన్న వేణు చదువు సంధ్య లేని ఈ అమ్మాయిని భార్యగా అంగీకరిస్తాడా అని అనుకుంది తాయారమ్మ. ఆలోచన రాగానే ఉలిక్కిపడింది. చాచా, ఇలా ఆలోచిస్తున్నానేంటి అని అనుకుంది తాయారమ్మ. ఆవిడ నెమ్మదిగా ఆలోచనలు వదిలించుకొని నీలవేణి తల మీద చేయి పెట్టి దీవించి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అర్చన తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.